Well, Andy did a wonderful job yesterday. నిన్నటి దినంలో యాండీ గారు మరి చక్కని వాక్యాన్ని మనకు అందజేశారు. Amen. I was on the phone with him just a few minutes ago talking about the ministry that he has now been called to in India. మరి కొంచెం సేపు ముందే మరి నేను యాండీ గారితో మాట్లాడినప్పుడు ఆయన నాకేం చెప్పారంటే, నేను ఖచ్చితంగా భారతదేశం వస్తాను, నన్ను దేవుడు తప్పకుండా వెళ్ళమని చెప్పాడని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. He Hallelujah. said that when the Lord called him into the ministry many, many years ago, మరి ఆయన ఏం చెప్పారంటే, చాలా సంవత్సరాల క్రితం నన్ను ఆ యొక్క దేవుని పరిచర్య కొరకు దేవుడు పిలిచాడు అని ఆయన చెప్పారు. that the Lord would have him preaching before thousands. మరి ఆయన దర్శనం ఏంటంటే, మరి ఆ యొక్క కొన్ని వేల మంది ప్రజల మధ్యలో వాక్యం బోధించాలని ఆయన కోరిక కలిగి ఉన్నారు. ఆమేన్. And his church, I had no idea how big his church was. మరి అయితే ఆయన సంఘము ఎలా ఉంటది, ఆయన సంఘం ఎక్కడ ఉన్నది, ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేటువంటిది నాకు తెలియదు ఎంతవరకు. But his church is only 16 to 25 people, counting children. మరి ఆయన సంఘానికి మరి నేను ఒకసారి వెళ్ళినప్పుడు 16 మంది మాత్రమే ఉన్నారు, పిల్లలతో కలుపుకొని. But since he has started preaching with us, he said God is just empowering me to seek after him. మరి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మన మధ్యలోనికి వచ్చి వాక్యం చెప్పిన తర్వాత పరిశుద్ధాత్ముడు బలముగా ఆయన తాకడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చబోతా ఉన్నాడు, నేను విశ్వసిస్తా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. And by each of you coming for the services, you are encouraging not only me every week, but him every week to stand for God, to stand for God, to stand for God. మరి అలాగే మీరు ఎంతగానో మరి భారతదేశంలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా మరి ఆ యొక్క ఈ మీటింగ్లకు రావడం ద్వారా మరి స్టీవెన్ అయ్యగారిని మనం ఎంతగానో అనేక సంవత్సరాలుగా మనం ప్రోత్సహించాం. అలాగే యాండీ గారు కూడా మన ద్వారా ప్రోత్సహించబడి ఇంకా బలంగా దేవునిలో నిలబడాలని, ఇంకా బలమైన కార్యాలు చేయాలని, ముందుకు రావాలని వారందరూ కూడా ఆశపడుతూ మనందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. I believe, and I told Andy this morning, that I believe the Lord is going to strengthen him so much in the Word. మరి ఆ యొక్క ఈరోజు ఉదయకాలం నేను ఆయనతో మాట్లాడినప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, మరి సహోదరుడా, దేవుని వాక్యంలో దేవుడు నేను ఇంకా మరి లోతైన విషయాలు నీకు తెలియజేసి ఇంకా అనేక ప్రాంతాల్లో నేను వాడుకుంటాడు అని నేను అతనితో చెప్పాను. That God will not only strengthen him to preach and to lead in the ministry, but to lead his business. మరి ఆయన చెప్పింది ఏంటంటే, మరి కేవలం ఆయన నిన్ను బలపరిచి కేవలం దేవుని వాక్యం ప్రకటించడము, అలాగే దేవుని ప్రజలను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా నీ వ్యాపారంలో కూడా నీకు అభివృద్ధి అనుగ్రహించబోతా ఉన్నాడని నేను చెప్పాను. ఆమేన్. I have a concern for Andy, and I have had, because I'm his CPA, do his accounting and taxes. మరి ఆ అయ్యగారు సిపిఏ అని ట్యాక్స్లు మరి చేసేటువంటి పని చేస్తారు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటువంటి అనేక మందిని ఈ విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. That if he comes to India this fall, his business may fall apart without him. మరి ఆయన మరి ఆలోచిస్తే మరి ఒకసారి ఆయన భారతదేశానికి కనుక వస్తే ఆయన వ్యాపారంలో ఆయన నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. So I need your prayers for God to strengthen him and lead him into how to run, control, to operate a business. మరి అయితే మీ అందరినీ కూడా ఒక మరి ప్రార్థన మరి అవసరత అయ్యగారు కోరి ఉన్నారు. అదేంటంటే మరి యాండీ గారి వ్యాపారము మరి ఇంకా అభివృద్ధి చెందడానికి భారతదేశం వచ్చినప్పుడు అది ఏ విధంగా కూడా మరి ఆ వ్యాపారంలో ఆ నష్టం జరగకుండా మీరు అందరూ ప్రార్థన చేయాలని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. And also, as we've got African people with us today, God is going to open up so many doors.
మరి ఈ ఉదయకాలంలో చూసుకున్నట్లయితే ఆఫ్రికా నుంచి కొంతమంది దైవజనులు ఒక ఇంచుమించు ఒక 5-6 మంది దైవజనులు మన మధ్యలోనికి నూతనంగా వచ్చారు. మరి దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే మనకు మన పరిచర్యను విస్తరింపజేయడానికి ఇంకా అనేకమైన ద్వారాలు ఆయన తెరుస్తున్నాడు అనేటువంటిది నాకు అర్థమవుతా ఉంది. ఆమేన్. What ministry that God has called us to, myself, Jochen, Manahor, Sona, Amos, all of y'all, and Andy. మరి ఆ యొక్క ఈ పరిచర్లో మనందరం కూడా పాలి భాగస్థులము. అయ్యగారు, మరి అలాగే మనోహరయ్య గారు, అలాగే ఆమోసయ్య గారు, అలాగే సోను బ్రదర్, ఇంకా ఈ మీటింగ్ లో ఉన్నట్టు వారు అందరూ కూడా పాలి భాగస్థులమే. Is not to be about money or control or influence. మరి ఈ యొక్క దేవుని సేవ అంటే ఏదో కేవలం డబ్బు కోసమో, లేదంటే మన పేరు ప్రఖ్యాతుల కోసమో, లేదంటే మరి ఏదో మనం మరి ఇతరుల ఎదుట మంచి వారిగా మనం ఉంటాము అనేటువంటి దాని కొరకు మనం ఈ కార్యక్రమాలు చేయట్లేదు. God has called each one of us to listen to the Holy Spirit and let Him show us how to teach and preach and make disciples. మరి దేవుడు ఎందుకని ఈ మీటింగుల్లో మనల్ని ఏర్పాటు చేశారని అంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనం ఆ యొక్క సరైనటువంటి రీతిలో మనం తెలుసుకొని సరైన వీటిలో మనం ప్రజలకు బోధించి అనేక మంది ప్రజలను ప్రభు వైపు నడిపించడానికి ఆ యొక్క ప్రభు మనల్ని వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. And that is what I pray for each of you. మరి మీ అందరి నిమిత్తము ఆ యొక్క నా ప్రార్థన అదే ఉన్నది. మనందరం కూడా ప్రభువులో బలపడాలని, ప్రభు కొరకు బలమైన సాధనాలుగా ఉండాలని నా ప్రార్థన. Don't follow us, follow God. Follow the Holy Spirit. మరి మనుషులైనటువంటి మా వైపు మీరు చూడొద్దు. మా దగ్గర నుంచి మరి ఏదో వస్తదని మీరు ఆశపడొద్దు. మమ్మల్ని వెంబడించొద్దు. అయితే మేము ప్రకటిస్తున్నటువంటి యేసును వెంబడించినట్లయితే మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు చూస్తారు. ఆమేన్. ఆమేన్. Oh, I tell you what, God wants to bless each one of you with more and more learning and knowledge and wisdom. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా దేవుడు ఇంకా మనల్ని అధికమైనటువంటి జ్ఞానంలోనికి మనల్ని నడిపిస్తూ మరి ఆయన కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మనం ఉపయోగించుకోబోతా ఉన్నారు. ఆమేన్. Amen. I want to invite each of you to our Sunday morning service this week. మరి ఈ యొక్క ఆదివారము ఉదయమే తెల్లవారుజామున జరిగేటువంటి ఆ యొక్క మరి కూడికకు 7 గంటలకి జరిగేటువంటి కూడికకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. Sunday morning at 7 o'clock India time. Yes sir. మరి ఆదివారం ఉదయమే 7 గంటలకు మరి ఆ యొక్క సమయం ఉంటది. మరి అలాగే మీ దేశాల్లో ఏ సమయాల్లో అది ఉంటది అనేటువంటిది మేము ఆ దేశాల సమయాన్ని బట్టి మేము మీకు ఆ యొక్క మెసేజ్ పంపిస్తాం. Andy and I both will be preaching Saturday night. మరి ఈ విధంగా అది అయ్యగారికి శనివారం రాత్రి అవుతది. ఆ రాత్రి మరి అయ్యగారు మరి అలాగే యాండీ గారు కూడా వాక్యాన్ని బోధిస్తారు. We don't know how the Lord is going to lead, but we are trusting Him that we will talk and talk and talk, and it will all be the Holy Spirit. మరి ఆ వాక్యం మరి మేమిద్దరం ఎవరు ముందు చెప్తారో, నేను ముందు చెప్తాను, ఆయన ముందు చెప్తానో, లేకపోతే ఆ విధంగా ఒక డిస్కషన్ లాగా మాట్లాడుకుంటూ చెప్తాము అనేటువంటిది ఆ పరిశుద్ధాత్ముడు ఎలాగ నడిపిస్తే అలాగ మేము ఆ రోజు వాక్యం బోధించాలని ఇష్టపడతా ఉన్నాం. ఆమేన్. Now the biggest question is going to be, మరి అయితే నాకు ఒక ప్రశ్న ఒకటి ఉద్భవిస్తా ఉంది. How is Brother Jochen going to interpret Saturday night, Sunday morning? మరి ఆ యొక్క ఎలాగా మరి ఏ భాషలో, మరి హిందీలో మరి బోధిస్తారా, తెలుగులో బోధిస్తారా అనేటువంటిది నాకు తెలియదు. Is he going to do, we're going to speak in English. Are you going to do Telugu and Hindi? మరి మీరు ఎలాగ ఆ రోజు ట్రాన్స్లేషన్ చేస్తారో, హిందీ వారికి హిందీలో చేస్తారా, లేదంటే తెలుగులో కొంచెం హిందీలో కొంచెం అలా చేస్తారా అనేటువంటిది నాకు తెలియదు. అంతా మరి ఆయనకే వదిలేస్తున్నాం అది. ఎస్ సార్. What do you think? Yes sir, we will translate in Telugu and Hindi some words. Yes, praise the Lord. Good. Thank you sir. Yes sir, thank you sir. Yes God sir. Praise the Lord. I know I'm rambling on today.
మరి But ఈరో I know that God is blessing each one of you as He's blessing us. మరి ఆ యొక్క Amen. నేను ఈ రోజు ఎంతో దీవించబడ్డాను. మరి అలాగే మరి నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా మరి దేవుని వాక్యం ద్వారా దీవించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Oh, praise the Lord. Praise Gets the me Lord. excited. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా Amen. నేను ఆశీర్వదించబడిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీరందరూ కూడా మరి మీరు ఆశీర్వదించబడిన విధానాన్ని బట్టి మీరు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆమేన్. Amen. Amen. We, Amen. 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 I think a couple of weeks ago to North India, we started looking in 2 Timothy. మరి ఆ యొక్క ఇంతకు ముందు మనం నార్త్ ఇండియా వారికి 2వ తిమోతిలో ఉన్నటువంటి విషయాలను మనం బోధించాం. And I never got to the scripture I planned on talking that day. మరి అయితే నేను ఏదైతే నేను బోధించాలనుకున్నానో ఆ వాక్యాన్ని నేను బోధించలేకపోయాను. And so today, even though we're in South India, we're going to go to 2 Timothy chapter 3. మరి అయితే ఇప్పుడు ఆ యొక్క మరి సౌత్ ఇండియాలో తెలుగు మాట్లాడే వారి కొరకు 2వ తిమోతిలో ఉన్నటువంటి భాగాన్ని బోధించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. What is today? The Ah. 6th? ఎస్ సార్, 6th June. Okay. ఎస్ సార్. And when we look at these scriptures, the scriptures before in chapter 1 and 2. Second Timothy chapter 3 verse Yes, we will end up starting in verse 1. But let me talk Verse about 1 and 2 first. Oh, Paul is talking to Timothy. Timothy was his protege. మరి ఇక్కడ 2వ తిమోతిలో మరి పౌలు గారు మరి తన ప్రియమైనటువంటి కుమారుడునైనటువంటి తిమోతితో మరి చాలా విషయాలు ఆయన బోధిస్తా ఉన్నారు. He was trying, God had touched Timothy and he was guiding him to be faithful to the Lord. మరి అయితే ఆ యొక్క దైవ సేవకుడు మరి అతను దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఆయనకి ఇష్టకరంగా ఉండాలి, అనేక విషయాలు ఆయనకు బోధిస్తా ఉన్నారు. And so we're going to look at chapter 1 verse 7 first. మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మొట్టమొదట మనం చూసుకుందామండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరుగుతనము గల ఆత్మను ఇయ్యలేదు అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. See, what Paul is saying, God didn't give us to be timid, to sit in our recliners, in our chairs. మరి ఆ యొక్క దేవుడు ఇదిగో మనం మరి మన గృహాల్లో మనం సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ మరి ఆ యొక్క ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని ఇక్కడ రాయబడలేదు. He gave us a spirit of power. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఆయన మనకు ఆ యొక్క శక్తిని ఇచ్చేటువంటి శక్తిని ఆయన ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఆమేన్. We're talking about the same power that fell on the 120 disciples on Pentecost. మరి ఏ విధంగా అయితే ఆ యొక్క పెంతెకొస్తు రోజు 120 మంది దైవజనుల మీద ఆ యొక్క కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. Now, we're going to talk about this a whole lot more Saturday night than this morning. మరి ఆ యొక్క ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మను గురించి, పెంతెకొస్తు అనుభవం గురించి ఆ యొక్క ఆదివారం ఉదయం జరిగేటువంటి మీటింగ్ లో మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ రోజు ఈ యొక్క వాక్యంలో కూడా దాని గురించి మనం కొంచెం సేపు మనం మాట్లాడుకుంటున్నాం. But you have the power that the Holy Spirit gave those apostles and disciples that day. The same power. మరి ఆ రోజు పెంతెకొస్తు రోజు ఏదైతే మరి ఆ 120 మంది శిష్యుల మీద మరి ఆ శక్తి ఆ యొక్క కుమ్మరించబడిందో అదే శక్తి దేవుడు మరి మనందరం కూడా పొందుకోవాలని ఆ యొక్క దేవుడు కోరుకుంటూ ఉన్నారు. He has given us the power to heal the sick, to raise the dead. He's given us that power. మరి ఆయన మనకి ఎటువంటి శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడంటే ఆ యొక్క రోగులను స్వస్థపరిచేటువంటి శక్తిని, చనిపోయిన వారిని సైతము ఆ యొక్క జీవింపజేయగలిగినటువంటి శక్తిని, ఆ యొక్క ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి శక్తిని ప్రభు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు.
Many preachers out there today are preaching that the gifts of the Spirit ended with the apostles. మరి ఈ విధంగా దేవుడు ఆ యొక్క మరి చాలా మంది దైవ సేవకులు చేసేటువంటి ఆ యొక్క తప్పు ఏంటంటే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాలను మేము పొందుకున్నాము అక్కడ వరకే వారు ఆగిపోతా ఉంటారు. Men and women, that is a lie from the pit of hell. మరి ఆ వరాలు పొందుకుని అది మేము పొందుకున్నాం సరిపోతుంది అనుకుంటే అది సరిపోదండి. మరి అది పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళదు. ఒకవేళ మనం వరాలు ఉన్నప్పటికీ కూడా నరకంలోకి వెళ్ళిపోవచ్చు అని యేసు ప్రభు వారు చెప్పారు. Because that Holy Spirit that he sent then, who is one of the Trinity, God the Father, Son, and Holy Ghost, gives you the power, all the power that comes from the Father. మరి ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మరి ఆ యొక్క మరి వారు మరి ఆ యొక్క శక్తిని శిష్యులకు ఏదైతే ఇచ్చారో అదే శక్తిని దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ శక్తిని మనందరికి కూడా ఇవ్వాలని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు. Why don't we have the use of that power today? Is it God's fault? మరి ఎందుచేత మరి మన జీవితాల్లో ఇంకా శక్తి లేని వారంగా ఆ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేని వారంగా మనం ఎందుకు ఉంటున్నాం? అది దేవుని తప్ప లేదంటే మన తప్ప? No, it's not God's fault. It's our fault. Because we've got this little gap between totally trusting God with all we have and the relationship of where he's in control. మరి ఆ యొక్క దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేకుండా దేవునికి దూరం అయిపోయి మనం జీవిస్తున్నాం అంటే అది దేవుని తప్పు కాదు. అది కేవలం మానవులుగా మన తప్పే. ఆయన ఇచ్చేటువంటి శక్తిని పొందుకునేటువంటి అర్హత మనలో లేదు కాబట్టి మనం ఆ యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. ఆయనతో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటే ఆ శక్తిని మనం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఆమేన్. I've told this many times over the years. When I got saved, మరి మరి ఈ విషయాలు మరి నేను రక్షించబడినప్పుడు జరిగినటువంటి విషయాలు దాని ముందు జరిగిన విషయాలు అనేక సార్లు మీకు బోధించాను. 1965. మరి 1965 సంవత్సరంలో అయ్యగారు రక్షించబడ్డారు. Long time ago. మరి చాలా సంవత్సరాలు ఇంచుమించు 60 సంవత్సరాల క్రితం అయ్యగారు రక్షణ పొందారు. They baptized me in the water. They made me a member of the church. They gave me a Bible and said, "Here's your manuscript. Go learn." మరి మరి 1965 సంవత్సరంలో మరి రక్షణ పొందే మరి బాప్తిసం నీటి ద్వారా బాప్తిసం పొందుకుని అయ్యగారికి ఒక బైబిల్ ఇచ్చి ఇదిగో ఈ బైబిల్ నువ్వు చదువుకో ఇదే నీవు చదువుకుని దీన్ని నేర్చుకుని దీని ద్వారా నడుచుకో అని వారు నాకు చెప్పి బైబిల్ ఇచ్చి పంపించేశారు. There was no discipling, there was no teaching, there was no showing of how to trust God and the Holy Spirit in my life. మరి నాకు ఏ విధంగా కూడా మరి నాకు తరబీదుని ఇవ్వలేదు. ఎవరు కూడా నాకు ఏ విషయాలు చెప్పలేదు. మరి పరిశుద్ధాత్మని గురించి, తండ్రి అయిన దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి ఏ విషయాలు కూడా చెప్పకుండా మరి వారు నన్ను బయటికి పంపించేశారు. 20 years I roamed in the wilderness. మరి ఆ విధంగా నేను రక్షణ పొంది బాప్తిసం అనుభవం పొందినప్పటికీ కూడా 20 సంవత్సరాలు మరి నేను ఇంకా లోకంలోనే జీవిస్తూ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినటువంటి వాడిని. I justified going to heaven because I'd go to church or I was helping out and teaching the youth. I justified my relationship with God. మరి ఈ విధంగా కొంతకాలము మరి మరి నేను ఇతరులకు మరి బోధించడం ద్వారా మరి ఇతరులు బోధించినప్పుడు వినడం ద్వారా మరి నాకు నేనుగా మరి అనేక విషయాలు గ్రహించి మరి నేను నీతిమంతునిగా తీర్చబడడం జరిగిందండి. I even tried to justify my relationship with God that I was spiritual by using Judas as an example. మరి నేను నీతిమంతుడిగా మరి తీర్చబడ్డానో లేదో నాకు తెలియదు గాని మరి నేను ఎలాంటి వాడినంటే యేసు ప్రభువుని అప్పగించినటువంటి యోధా లాంటి వాడిని. Judas walked with Jesus for 3.5 years. మరి యోధా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోధా మరి యేసు ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించారు. And my question to a mentor of mine was, how could God let him go to hell? మరి నేను నాకు బోధించేటువంటి వారిని ప్రశ్న వేసేటువంటి వాడిని ఇదిగో యోధాకు అన్ని తెలుసు కదా, యోధా ఆయన్ని వెంబడించాడు కదా, ఎందుకు ఆయన నరకానికి వెళ్లే విధంగా జరిగింది అని నేను అడిగేటువంటి వాడిని.
And I know my mentor said, he was very kind. He said, Steve, just study the scriptures and pray about it. మరి నాకు బోధించే బోధకులు చాలా మంచివారు, చాలా సహనంతో వారు నాతో చెప్పేవారు. ఇదిగో స్టీవ్ గారు, మరి మీరు ఎళ్లి వాక్యం చదవండి. ఆ వాక్యమే మీకు మీ ప్రశ్నలన్నీ కూడా సమాధానం ఇస్తదని వారు చెప్పేటువంటి వారు. See, as we grow in our faith with the Lord, we are not walking like this with him. We are walking like this with him. మరి మనము దేవుని యొక్క ఆయన బిడ్డలుగా మనం మార్చబడి ఆయనతో ఈ విధంగా దగ్గర సంబంధంలో మనం జీవించట్లేదు. కాకపోతే కొంచెం దూరంగా ఆయన వెళ్ళేటువంటి మార్గాలకి మన మార్గాలకి కొంచెం తేడాలో మనం వెళ్తా ఉన్నాం అనేటువంటిది మనం గమనించాలి. Not many of us have a salvation experience like Saul and Paul had. మరి మనలో చాలా మంది మరి ఆ యొక్క సౌలు మరి పౌలుగా మార్చబడినప్పుడు ఎలాగైతే పూర్తిగా ఆయన మార్చబడ్డాడో అటువంటి అనుభవాలు మనం కలిగి లేము. Most of us get saved, receive the Holy Spirit, and then we have to start calling on the Lord to grow in our faith. మరి మనలో చాలా మంది దేవుని పిలుపు పొందుకున్న తర్వాత మరి ఆ పిలుపుకు లోబడి మనం విశ్వాసంలో ఎదుగుతూ మరి ఇంకా ఎదుగుతూ ఉన్న స్థితిలోనే మనం ఉన్నాం. Okay, I'm going too long on this. God gave us a spirit of timidity, not of timidity, but a power of love and self-discipline. మరి ఇక్కడ వాక్యం తిమోతికి చెప్తూ ఉన్నాడు కదా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, పిరికిదనము గల ఆత్మను ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారండి. Okay, let's look down into verse 12. మరి తర్వాత 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆమేన్. See, Paul is saying, even though I'm in prison, even though they're punishing me, I'm not ashamed. మరి ఇదిగో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఒకవేళ నన్ను వాళ్ళు శిక్షించవచ్చు, ఒకవేళ నన్ను జైల్లో వేయొచ్చు, అయినప్పటికీ నేనేమి అది సిగ్గుగా అవమానంగా నేను భావించట్లేదు అని చెప్తా ఉన్నారు. I'm not embarrassed that they talk about me, they spit on me, they spread lies about me, because my faith is in Jesus Christ. మరి నేను యేసుక్రీస్తునందు కలిగినటువంటి విశ్వాసము బట్టి వారు నన్ను అనేకమైన దూషణ మాటలు మాట్లాడినా, నా మీద ఉమ్మి వేసినా, నన్ను ఎంతగానో బాధ పెట్టినా, నన్ను ఎంతగానో అవమానానికి గురి చేసినా నేను నేను బాధపడను. ఎందుకంటే నేను ప్రభు కొరకు ఈ శ్రమలు అనుభవిస్తున్నాను కాబట్టి నేను నా శ్రమలన్నిటిలో నేను ఆనందిస్తానని ఆయన చెప్తా ఉన్నారండి. ఆమేన్. And then listen to that last phrase. I am convinced that he is able to guard, he being Jesus, God, guard what I have entrusted to him. మరి చూడండి, చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆఖరి వచనం చివరిలో మరి ఆయన చెప్తా ఉన్నాడు, మరి ఆయన నన్ను ఆయన కాపాడేటువంటి దేవుడు, ఈ శ్రమలన్నిటిలో నుంచి నన్ను తప్పించగలిగి కాపాడే దేవుడు అని నేను నిశ్చయముగా నేను నమ్ముతున్నాను అని ఆయన చెప్తా ఉన్నారండి. What had Paul entrusted to God? His soul that had gone from darkness, deadness to life. మరి ఈ విధంగా ఏమిటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి పౌలు యొక్క జీవితంలో మరి ఆయన దేన్ని ఎటువంటి వాటినన్నిటిని కూడా ఆయన కాపాడుతున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, see, he knew that God was going to protect him. And we're not going to read it, but 1 Peter chapter 1, 3 through 7 talks about that. మరి మొదటి పేతురు 3వ అధ్యాయము మరి 3 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే దేవుడు ఎటువంటి వాటి ఆపదల నుంచి మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు అనేటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. See, you're not guarding your salvation. God is guarding your salvation in heaven. మరి మీరు పొందుకున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో అది మీరు పోగొట్టుకోకుండా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ రక్షణ అంతం వరకు కాపాడబడడానికి ఆయన పరలోకంలో మీ రక్షణ దాచి ఉంచాడు, భద్రపరిచాడు అనేటువంటిది ఆ పేతురు భక్తుడు రాస్తా ఉన్నారండి. Chapter 2 verse 3. మరి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మూడో వచనాన్ని మనం చదువుకుందాం. 3 and 4. మరి 3-4 వచనాలు మనం చదువుకుందామండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని బట్టి సంతోషపడవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఆమేన్. Endure hardships like a good soldier. Don't get tangled up in earthly things. మరి ఆ యొక్క మీరు దేవుని ఆ యొక్క సేవకులుగా ఆయన పనిలో మరి మీరు ఉన్నప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో మీరు ఏ విధంగా కూడా మరి భయపడవలసిన అవసరం లేదని ఆయన చెప్తా ఉన్నారు. Don't let the worldly politics and other things sidetrack you from the calling of God. మరి మరి ఈ యొక్క దేవుని పిలుపును మరి మీరు దూరమైపోవడానికి అనేక విధమైన రాజకీయ సంబంధమైన మరి అనేకమైనటువంటి ఆ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా కూడా మనల్ని తప్పించడానికి వీల్లేదు అని ఆయన చెప్తా ఉన్నారు. See, I'm not here to please Jochen or Manahor or Grace or Blessy, any of you. I'm here to please God. మరి నేను ఇక్కడ మీ మధ్యలోకి ఎందుకు వచ్చి నేను వాక్యం చెప్తున్నానంటే మరి మీలో ఎవరినో నేను మరి సంతోష పెట్టాలని మరి నేను రావట్లేదు, కానీ నేను దేవుని సంతోష పెట్టడానికి మాత్రమే నేను వస్తా ఉన్నా. You're not here to please me. మరి అలాగే here to please God. మరి అలాగే వచ్చేటువంటి మీరు కూడా ఏదో నా కొరకు నన్ను సంతోష పెట్టడానికి మీరు రావట్లేదు, కానీ మీరందరూ కూడా దేవుణ్ణి సంతోష పెట్టడానికి, దేవుని మాటలు నేర్చుకుని మీ జీవితాన్ని మరి సరైన రీతిలో మనం నడిపించడానికి మీరు వస్తా ఉన్నారు. Verse 15, please. Chapter 2. మరి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందామండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఆమేన్. హల్లెలూయా. Amen. Do your best to present yourself to Pastor Jochen and to Manahor and to Steve as one approved. మరి ఇదిగో ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఇదిగో మరి సత్యవాక్యము నువ్వు ఉపదేశిస్తూ మరి జాకిన్ గారికి, మనోహర్ గారికి, ఇంకా దైవ సేవకులకు అనుకూలంగా నువ్వు ఉండు అని ఎక్కడ రాయబడలేదు, కానీ దేవునికి అనుకూలంగా నువ్వు జీవించని రాయబడిందండి. Is that what the scripture says? No sir, no sir. No, what does it say? It says we have to obey God, we have to follow God. That is the thing written in this place. I had a saying a long time ago. I don't care if it hair lips the Pope, okay? మరి చాలా సంవత్సరాల క్రితము మరి ఆ యొక్క ఒక మాట మరి నేను విన్నది ఏంటంటే, మరి నాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేను బాధపడను అనేటువంటిది నేను చెప్పేటువంటి వాడిని. Meaning, I don't care if it makes the whole religious community mad. మరి దాని అర్థం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, మరి ఆ యొక్క సంప్రదాయాలు, మరి ఆ యొక్క మతాచారాలు, వీటన్నిటిని కూడా వాటిని నేను అనుసరించడానికి నేను ఏది కూడా పట్టించుకోను. దేవుడు ఏదైతే చెప్పాడో అదే నేను చేస్తానని ఒప్పుకున్నాను నేను. If God said it, I'm going to do it. మరి అయితే ఆ యొక్క ఒకవేళ దేవుడు తన వాక్యములో ఆ విషయాన్ని చెప్తే, దేవుడు నాకు ఆ విషయాన్ని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను, కానీ మనుషులు చెప్తే నేను చేయను అని ఆ యొక్క చాలా ఖచ్చితంగా నేను వారికి చెప్పేటువంటి వాడినండి. ఆమేన్. That is my desire for you. If God said it, you do it. మరి మీరు కూడా అలాగే దేవుడు మరి మీకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చేయండి. ఆ యొక్క దేవుడు ఆ యొక్క చెప్పిందే మీరు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Don't do it because I said it or Jochen said it. Do it because God said it. మరి ఏదో ఆ మనుషులు చెప్పినటువంటి విధంగా జాచిన్ చెప్పాడు, లేదంటే ఇంకేదో దైవజనుడు చెప్పాడని మీరు చెయ్యొద్దు. దేవుడు చెప్తే చేయండి, లేకపోతే మీరు చెయ్యొద్దు. ఆమేన్. And that only comes through our faith, through God, through our trust, our study, our prayer. మరి ఆ విధంగా మనము ఆ ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, దేవుణ్ణి మనం నమ్మడం ద్వారా మరి ఈ విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. Who correctly handles the word of truth.
Where does that word of truth come from? Through here and the Holy Spirit. మరి ఆ యొక్క దేవుని యొక్క మరి మాటలు మనం ఎక్కడి నుంచి నేర్చుకోగలుగుతాము? మరి ఈ యొక్క వాక్యములో రాయబడినటువంటి విషయాలను బట్టా లేదంటే పరిశుద్ధాత్మను బట్టి మనం నేర్చుకుంటామా? I don't know that any of us have gotten there yet to that faith. మరి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకునేటటువంటి గొప్ప విశ్వాసం వరకు మనలో ఇంకెవరు కూడా వెళ్ళలేదని నేను అనుకుంటాను. ఆ వాక్యమునే మనం ఆధారం చేసుకుని వాక్యాన్ని బట్టే మనం దేవుని వెంబడిస్తా ఉంటాం. ఆమేన్. Okay, now we're going to go to the scripture I wanted to preach 2 weeks ago, but we're going to do it this morning. మరి ఏదైతే నేను చాలా రోజులుగా మరి మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నానో అదే విషయాన్ని ఈ రోజు ఉదయము ఆయన మీకు చెప్పడానికి నేను ప్రారంభిస్తా ఉన్నా. ఆమేన్. Remember, before we read this was written almost 2,000 years ago. మరి ఈ మాటల్ని మరి మీరు ఎప్పుడు రాయబడ్డాయని మనం ఆలోచించినట్లయితే 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయబడ్డాయి. And the apostles thought that Jesus' return would be before they died. మరి మరి శిష్యులు ఏమనుకున్నారంటే మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఏం జరుగుతుంది అని వారందరూ కూడా భయపడ్డారు. And so as we read this, I can definitely see in the United States this in our political climate and worldwide. మరి ఈ యొక్క మరి మా యొక్క అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలంగా ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది అనేటువంటిది మరి నేను తెలుసుకున్నాను. And I know that you can see it in India and Pakistan and Africa and wherever you are. మరి మీరు ఏ దేశంలో ఉన్నా మరి పాకిస్తాన్‌లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా మరి ఏ దేశంలో ఉన్నా మరి రాజకీయ పరిస్థితులు మరి ఇలాగే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. But it's going to be interesting when we get down through the scripture to see what Paul is talking about. మరి ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితము మరి ఇటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. మరి రాబోయే దినాల్లో మరి ఇలాంటి అల్లకల్లోల పరిస్థితులు వస్తాయి అనేటువంటిది ఆ కింద వచనాల్లో పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన బోధించారండి. But verse 1 says, "But mark this down, there will be terrible times in the last days." మరి ఆ యొక్క మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఆ యొక్క మీరు రాసి పెట్టుకోండి, చివరి దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తా ఉన్నాయని దైవజనుడు చెప్తా ఉన్నారు. And Paul was expecting that in the next 20 or 30 years. మరి ఆ యొక్క మరి మాటలు ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆయన అనుకుని ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయబడినప్పుడు ఒకవేళ 20-30 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తాయేమో అని ఆ పౌలు గారు మనసులో అనుకుని ఉండొచ్చు. Now, before we get into verses 2, I see this can also apply to the church of the Hebrews before Jesus came. మరి ఆ యొక్క 2వ వచనం నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా రాకముందే మరి ఆ యొక్క మతాచారాలు ఆ యొక్క మరి పాటించేటువంటి హెబ్రీయులు యూదులు వెళ్ళేటువంటి ఆ యొక్క దేవాలయాల్లో మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. Because they were all about rules and regulations and traditions and follow me, follow me, follow me. మరి వారందరూ కూడా మరి ఏం చెప్పేవారంటే చాలా మరి మీరు వారికి ఆజ్ఞలు కట్టడలు వారు విధించి మరి వీటిని మీరు ఫాలో అవ్వండి, వీటిని మీరు అనుసరించండి అని వారిని బలవంతం పెట్టేటువంటి వారు. And so I think Paul saw all of that because he was part of it. He was a leader. మరి అయితే పౌలు గారు మరి మరి ఆయన మార్పు చెందక ముందు ఆయన ఒక పరిసయ్యుడిగా మరి ఆ మతాచారాలు ఆచరించేటువంటి ఒక అధికారిగా ఆయన ఉన్నాడని మనకు తెలుసు. And he saw what happened and he could see into the future thinking it was going to happen shortly in the Christian church. మరి ఆయన మరి అంతకు ముందు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క దేవాలయంలో పరిసయ్యుడి వలె
మరి ఆయన జీవించినప్పుడు ఆయన ఎలాంటి తప్పులు జరిగించారో ఆయన చూశాడో అనేటువంటివి మరి రాబోయే దినాల్లో మరి ప్రజలు క్రైస్తవ సమాజంలో మరి క్రైస్తవ దేవాలయాలు ఇటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. Read 2 through 4. మరి ఆ యొక్క 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. 2-3-4 వచనాలు. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు అని మనం ఇక్కడ చూస్తున్నామండి. That is a horrible description of the world he was looking to. మరి ఆయన చూస్తున్నటువంటి ఆ యొక్క మరి ఆ సమాజం ఏదైతే ఉందో అప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన చూసి ఆయన రాసినటువంటి పరిస్థితులు అండి ఇవన్నీ. Now we see that today in the world. We see it in politics. We see it in government in the city. We see it in our neighbors, in our business people out there. మరి ఈ విషయాలే మరి మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి జరుగుతా ఉన్నాయి. మన పట్టణాల్లో, మన గ్రామాల్లో, మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇదే విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. We see people that are so mean and hateful, they'd rather see you starve to death than give you food. మరి ఆ యొక్క మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎలా ఉన్నాయంటే ఒకవేళ అతను తిండి లేక చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతనికి ఏదో కొంచెం సాయం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. I see them in the ministry that we have together, pouring my heart out to them for what's happening, God's doing in India and Pakistan and Africa. మరి ఈ విధంగా మరి ఇటువంటి పరిస్థితులు మరి దైవజనులైనటువంటి మనము వాటిని చూస్తూ ఉన్నప్పుడు మరి మనకెంతో బాధ కలుగుతా ఉంటది. అయ్యో మరి వీళ్ళెంత పాకిస్తాన్‌లో, ఇండియాలో, ఆఫ్రికాలో మరి ఇంతగా మరి ప్రజలు బాధపడుతున్నారు. మరి వారికి మనం చేతనైన సహాయం మనం చేద్దాం అనేటువంటి ఆశ మనకు కలుగుతా ఉంటది. They would rather give their money, which is their right. మరి అయితే చాలా మరి ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులైతే వారేం చేస్తున్నారంటే వారు ఇవ్వవలసినటువంటి ఆ సహాయం చేయాల్సినటువంటి సహాయం చేయట్లేదు అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. They would rather give it to the Red Cross, the Salvation Army, to disaster relief that are only helping people after disaster has hit. మరి అయితే ఆ దైవ సేవకులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు పెద్ద పెద్ద సంస్థలైన రెడ్ క్రాస్ మరి అలాగే మరి డిజాస్టర్ రిలీఫ్ మరి ఇలాంటి సంస్థలకి మరి వారు ఆ యొక్క ఉపద్రవం వచ్చిన తర్వాత మరి ఏదో మరి చేయగలిగినటువంటి సహాయం కొరకు మాత్రమే అటువంటి పెద్ద పెద్ద సంస్థలకి వారు సహాయం చేస్తున్నారు కానీ ఆ యొక్క చిన్న చిన్న ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు వారు సహాయం చేయలేకపోతా ఉన్నారు. Than to help this little ministry with 200 pastors and 10,000 church members to help give some food or Bibles or preach the gospel. మరి అయితే చిన్న సహవాసంగా ఉన్నటువంటి ఆ యొక్క 200 మంది పాస్టర్లు మరి అలాగే 10,000 మంది విశ్వాసులు ఉన్నటువంటి ఈ యొక్క మన ఆన్లైన్ గ్రూప్ లో మరి మనం అలా కాదండి. మనం ఎవరికైతే ఆపద మనం ఉన్నదో వారికి మనం సహాయం చేయడానికి ఇప్పుడు కూడా ముందు ఉంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. I see it all the time and it frustrates me. మరి ఈ విధంగా మరి ప్రభుత్వం మరి పట్టించుకోవాల్సిన విధంగా పట్టించుకోవడం అనే విషయాలు నేను చూసినప్పుడు నేను ఎంతో బాధపడతా ఉంటాను. Frustrates me. మరి అది నన్ను ఎంతో బాధిస్తా ఉంటది. I have one man that I tried to get him to pray about it. అయితే ఒక దైవజనుడు నాకు తెలుసు. ఆయన నన్ను కలిసి మేమిద్దరం కలిసి ఒక విషయం మీద ప్రార్థన చేస్తా ఉన్నాం. And he then got ugly with me on something. మరి అయితే ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన నాతో ఏమన్నారంటే ఒక చెడ్డ విధంగా ఆయన మాట్లాడారు. And I told him I didn't care what he gave.
God didn't need his money. మరి నేను ఆయన నన్ను ఆ విధంగా మాట్లాడేసరికి నాకు బాధేసి, మరి నువ్వు నాకు ధన సహాయం చేసి మినిస్ట్రీకి సహాయం చేసినా నేను దానికి పెద్దేమీ పట్టించుకోను. దేవుడు ఏదో విధంగా నువ్వు కాకపోతే వేరే ఒకరి ద్వారా నాకు సహాయం పంపిస్తాడని నేను చెప్పాను. God has provided all we need. He hadn't provided what all you want. మరి నీకు కావాల్సిందంతా ఆయన ఒకవేళ ఇవ్వకపోవచ్చు గానీ, మరి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం అయితే ఖచ్చితంగా దేవుని ద్వారా మనం పొందుకుంటామని నేను అతనికి సమాధానం చెప్పాను. But he's provided our needs pretty well. మరి అయితే ఆయన అనేక సార్లు మనము ఆ యొక్క అవసరాల్లో ఉన్నప్పుడు మనకు అనేక సార్లు ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. Now, as at the last part of verse 4, మరి ఈ యొక్క 4వ వచనములో ఉన్నటువంటి చివరి భాగాన్ని మనం చూసినట్లయితే it says, lovers of pleasure rather than lovers of God. మరి ఇదిగో దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్నటువంటి సుఖానుభవాల్ని వారు ప్రేమించేవారుగా ఉన్నారు. అలా నువ్వు ఉండొద్దు అని తిమోతితో చెప్తా ఉన్నారండి. What does that mean? మరి ఈ యొక్క మాట యొక్క అర్థం ఏమిటి? It means you love the pleasure, not you. I know you're not like that. Y'all are perfect. You're perfect followers of God. మరి మీరు అలా ఉంటున్నారని మీకు చెప్పట్లేదు కానీ మీరందరూ కూడా మంచివారే. మీరు దేవునికి నమ్మకంగా దేవుని ప్రేమించేవారు మీరు. You never have wanted a generator for your house or electricity 24 hours a day. మరి ఏదో మరి నా ఇంటికి జనరేటర్ కావాలి, 24 అవర్స్ నేను కరెంటే పోకూడదు మరి అని మీరు మీ స్వార్థం కొరకు మీరు ప్రార్థన చేసేటువంటి వారు కాదు. You have never wanted another car that has air conditioning that works. మరి ఇదిగో మీ కారులో ఉన్న ఎయిర్ కండిషన్ పని చేయట్లేదని ఆ కారును పక్కన పడేసి కొత్త కారు కావాలని మీరు ఆశపడేటువంటి వారు కాదు. You've never gotten upset because your bicycle got stolen. మరి ఒకవేళ మా సైకిల్ పోయిందండి, సైకిల్ పోయింది కాబట్టి అని నేను ఎంతో బాధపడుతున్నాను అనేటువంటి వారు కాదు మీరు. And when it breaks down on the side of the road after someone gave you a new one, you didn't get upset. మరి ఒకవేళ మీకు మీ సైకిల్ పోయిందని ఎవరో తెలుసుకుని మీరు ఒకవేళ దేవుడు మీకు కొత్త సైకిల్ పంపించినప్పుడు మీరు ఎంతో దేవుని స్తుతించేవారుగా ఉంటారు. I'm picking on Soner because he has had trouble. మరి ఇక్కడ సోను గారు కొరకు నేను మంచి విషయాలు చెప్తా ఉన్నాను. ఆయన మరి సైకిల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. But praise God, he's given you a bicycle. మరి దేవునికి స్తోత్రం అండి. మరి దేవుడు ఆయనకు వేరొక సైకిల్ ని దేవుడు అనుగ్రహించారు. ఆమేన్. Amen. The world has become lovers of pleasure, not lovers of God. మరి ఈ లోకములో ఉన్నటువంటి వారు ఎలాగున్నారంటే దేవుణ్ణి ప్రేమించడం మానేసి లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారని చెప్తా ఉన్నారు. The world is terrible, isn't it? మరి చూడండి ప్రియులారా, లోకం మరి ఎంతగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉందో, ఎంత భయంకరమైన స్థితిలో ఉందో. All those sorry Gentiles, they are horrible. They're such selfish people. మరి ఈ విధంగా దేవుని ఎరిగినటువంటి వారు మరి వారందరూ కూడా మరి వారెంతో క్రూరమైన మనస్సు కలిగినటువంటి వారు, వారందరూ కూడా అసూయ స్వార్థంతో నింపబడినటువంటి వారు. All those Jews keep just hoarding the money and not using it to help people. మరి ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులు కూడా అదే విధంగా ఉండేటువంటి వారు. మరి ధనాన్ని ఎంతో సేకరించేవారు కానీ వారి దగ్గర ఉంచుకునేవారు ఎవరికి ఇచ్చేటువంటి వారు కాదు. All these politicians receive kickbacks and bribes and get rich in political office. మరి ఆ దినాల్లో ఉన్నటువంటి మరి రాజకీయ పరిస్థితులు కూడా అధికారులు కూడా వారు కూడా ధనమంతా కూడా వారు దోచుకుని వారి దగ్గరే పెట్టుకునేటువంటి వారు చేయవలసినటువంటి విధంగా వారు సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. Is it saying that all these people that don't know Jesus are horrible? మరి ఈ విధంగా మరి ఈ ప్రభువును తెలియనటువంటి వారు మరి దేవుణ్ణి ఎరుగనటువంటి వారు ఈ విధంగా మరి వారు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడు మనకి బాధ ఏదండి? Why would Paul be talking about the world?
మరి ఎందుకు మరి దైవజనుడు మరి ఆ విధంగా మరి ప్రజలైనటువంటి వారి గురించి చెప్తా ఉన్నారు? Why would he criticize the world when he is sitting here telling Timothy and you and me to be strong, be in a spirit of love and self-discipline? ఎందుకు మరి పౌలు గారు మరి తిమోతికి వాక్యాన్ని బోధిస్తూ మరి మనం అందరం మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన వివరిస్తూ మరి అలాగా ఉండొద్దు అని ఎందుకు చెప్తా ఉన్నాడు? Why would he be talking about the world when he's saying, endure hardship with us like a good soldier of Jesus Christ? మరి ఆయన ఎందుకు తిమోతికి ఈ విధంగా చెప్తా ఉన్నారు? నీవు ప్రతి విషయంలో మరి దేవుని కొరకు దేవుని ఆ యొక్క మంచి సైనికుల వల్లే నువ్వు పోరాడు అని ఎందుకు చెప్పవలసి వస్తా ఉంది? Why would he be talking about the world when in verse 15 he says, do your best as a Christian follower of Christ to present yourself to God? మరి ఎందుచేత మరి ఆ యొక్క 15వ వచనంలో మరి ఆ యొక్క నువ్వు ఆ యొక్క మరి నమ్మకమైనటువంటి విశ్వాసిగా మరి నీవు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో, ఆయన మార్గాల్లో నువ్వు జీవించు అని ఆయన ఎందుకు చెప్తా ఉన్నారు? Why would Paul be talking about the world? మరి ఎందుచేత పౌలు గారు మరి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు మరి బోధించవలసి వస్తా ఉంది? Oh, wait, a revelation just came. మరి ఒక ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచారు. Read verse 5. మరి 5వ వచనంలో మనము ఆ యొక్క ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్తా ఉన్నారండి. He's not describing the world, he's describing the church. మరి చూడండి, ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అధికారుల గురించి ఆయన మాట్లాడతలేదు. ఆయన దేవాలయంలో సంఘంలో ఉన్నటువంటి వారు ఇలా ఉన్నారు, మరి ఆ యొక్క పైకి భక్తి గల వారు ఉన్నారని ఆ యొక్క వారి గురించి ఆయన చెప్తా ఉన్నారండి. He said we walk around in our nice priestly robes and our nice dress with our Bibles tucked under our arm and look at us. మరి ఇదిగో మనమైతే మంచి బట్టలు వేసుకుంటాం, మరి మనం మంచిగా బైబిల్ ఇలా పట్టుకుంటాం, మరి చూడండి నేను గొప్ప క్రైస్తవుని అని మనము ఆ యొక్క వారి ముందు మనం కనపడతా, మరి ఆ యొక్క డంబముగా మనం గొప్ప వారి ముందు భక్తి గల వారిగా మనం కనపడతా ఉంటాం అంతే. Look at Brother Steve, he is so godly, so godly. మరి చూడండి, ఇదిగో నన్ను చూడండి, నేను స్టీవ్ని, మరి నన్ను ఎంతగా మరి ఆ యొక్క భక్తి గలగా ఉన్నానో, ఎంతగా పరిశుద్ధంగా ఉన్నానో అని మనం డంబంగా మనం ప్రజల ముందు కనపడడానికి మాత్రమే మనం భక్తి చేస్తా ఉన్నాం. We have a form of godliness that people can see on the outside but not seeing on the inside. మరి అయితే మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పైన మనల్ని చూస్తారు గాని మన లోపల మనం ఎలా ఉన్నారో వాడు చూడలేరు, కాబట్టి మనం పైకి భక్తి గలవారి వల్లే మనం నటిస్తా ఉన్నాం అంతే. Oh my goodness, I'm glad God forgives. మరి ఆ యొక్క చూడండి, మనం ఇంత దారుణంగా మరి దేవునికి వ్యతిరేకంగా నటన జీవితం, వేషధార క్రైస్తవ జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా. I've told Joaquin and Manahor as they thought were 3 of us all over India. మరి ఈ విషయాన్ని మరి జాచిన్ గారికి, మనోహర్ గారికి మరి చాలా సార్లు నేను చెప్పాను. ఎందుకంటే మేము ముగ్గురు మరి భారతదేశం అంతా కూడా తిరుగుతా ఉంటాం. It hurts me when y'all lift me up so much. మరి ఆ యొక్క మరి మీరు నన్ను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నప్పుడు, ఎంతగానో మరి నన్ను ఆ యొక్క మరి ఆదరిస్తూ ఉన్నప్పుడు నేను ఎంతో బాధపడతా ఉంటాను. When you treat me with so much respect and I know I'm a sinful man. మరి మీరందరూ కూడా నన్ను చూసినప్పుడు మరి నన్ను ఎంతగానో గౌరవిస్తారు, నన్ను ఎంతగానో మరి ఆ యొక్క మరి ఎంతగానో మరి మర్యాదగా మరి మీరు పలకరిస్తా ఉంటారు. మరి అవన్నిటిని కూడా నేను పాత్రుని కాదు, నేను కేవలం పాపిని అనేటువంటిది మాత్రం నాకు మాత్రమే తెలుసు. I know that I deny God's power because I don't pray, I don't plead with him, I don't let him direct my life like he wants.
మరి నేను ఒక ఘోరమైనటువంటి పాపిని, దేవుని చిత్తాన్ని నేను ఎరగనటువంటి వాడిని, దేవుని యొక్క శక్తిని నేను ఎరగనటువంటి వాడిని, మరి పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడట్లేదు. ఇలాగ అనేకమైన మరి లోపాలు నేను కలిగి ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నారు. I don't want to be lifted up. You don't need to be lifted up. Don't think we're important. We're not important. మరి అందుచేతే మరి మీరు నన్ను అంతగా మరి గౌరవిస్తా ఉన్నప్పుడు, మర్యాద చేస్తా ఉన్నప్పుడు, నేను అంత ప్రాముఖ్యమైనటువంటి వాడిని కాదు, నన్ను మీరు అలా గౌరవించవసరం లేదు అని నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. అలాగే మనమందరం కూడా అంతే ప్రత్యేకమైనటువంటి వాళ్ళం కాదు. మనల్ని మనం హెచ్చించుకోవడము అది చాలా తప్పు. దేవుని మనం హెచ్చించాలనేటువంటిది నా ఆశ. In your worship services, go sit with the people and love the people. You're no more important on that platform than they are. మరి ఆ విధంగా మీరు మీ కూడికల్లో మరి ప్రజలతో పాటు వెళ్లి మీరు కూర్చోండి. మరి ఎందుకంటే మీరు వారికి ఏదో మరి పులిపీఠం మీదకి వచ్చి నుంచుని మరి మేము మీకన్నా గొప్పవారమని చూపించుకోవడానికి మీలో ఏ ఆధిక్యతలు లేవు. మీరు వారితో వెళ్లి కూర్చుని వారి దేవుని ప్రేమను వారికి కూడా పంచండి. We need to pray, God, please reveal my weaknesses to me. మరి మనం మరి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మన హృదయాన్ని కుమ్మరించి మనం ఒప్పుకోవాలి. ప్రభువా, మరి మేము యోగ్యులము కాదు, మరి మమ్మల్ని వాడుకోండి అయ్యా అని మనం దీనత్వంతో మనం ప్రార్థన చేయాలి. Please, Lord, show me where my pride is, where my greed is, where my selfishness is. మరి మనం తండ్రి దగ్గరికి మనం వెళ్ళి చెప్పాలి, ప్రభువా నేను ఎంతో స్వార్థపరుణ్ణి, నేను ఎంతో మరి లోభత్వం కలిగినటువంటి వాడిని, నువ్వు చేయమన్నటువంటి విధంగా నేను చేయట్లేదు, నన్ను క్షమించయ్యా అని ఆయన అడిగి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. Oh, we need to search our souls to where we're not those people that have a form of godliness. మరి ఆ విధంగా ఆ దినాల్లో మరి పౌలు భక్తుడు సంఘాల్లో ఉన్నటువంటి వారి వలె మనం ఉన్నాము అనేటువంటిది మనం గుర్తించి మనం దాని నుంచి మనం ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుని ఆ విధంగా కాకుండా దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. Oh God, touch our hearts, draw us to you. ప్రభువా, మా హృదయాలను మీరు తాకండి అయ్యా, మరి నీకు సమీపముగా వచ్చే విధంగా మమ్మల్ని చెయ్యయ్యా అని మనం ప్రార్థన చేయాలి. Forgive us, Lord. ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా అని ప్రార్థన చేయాలి. Lord, make us like Peter and the other apostles, so focused and loving you. మరి ఎలాగైతే నాయన శిష్యులు పేతురు మరి మిగిలిన శిష్యులు అపోస్తలులు ఎలాగైతే మరి వారు నిన్ను చూస్తూ మరి నీ యందు విశ్వాసంలో ఎదిగారు, అలాగే మమ్మల్ని ఎదిగింపచేయ్యా అని మనం ప్రార్థన చేయాలి. Draw us to you. ప్రభువా, నీకు సమీపముగా మమ్మల్ని మరి మేము ఉండే అనుభవాలు మాకు అనుగ్రహించాయా అని మనం ప్రార్థన చేయాలి. Through our submission and obedience to you, purify our hearts. ప్రభువా, మరి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మరి మీకు విధేయులుగా మరి మీ ద్వారా మరి మేము గొప్ప మేళ్లు పొందుకోవడానికి మా హృదయాలను శుద్ధీకరించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. Purify our minds. అంత మాత్రమే కాదు, మా మనస్సులను కూడా శుద్ధిపరిచయ్యా అని మనం ప్రార్థన చేయాలి. Unify our minds and our hearts and our mouths to be all yours. మా మనస్సు, మా ఆలోచన, మా హృదయము మమ్మల్ని అంతా కూడా మీరు కడిగండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. That we will preach your word, we will live your word so that others will see you. మరి మరి మనం వాక్యం బోధించే విషయంలో మరి ఇతరులను మరి ప్రభు వైపు నడిపించే విషయంలో మరి అనేకమైనటువంటి కార్యాలు మన ద్వారా జరిగించడానికి మనము యోగ్యులంగా మనం ఉండడానికి ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. Father, bless my brothers and sisters. Lord, bless them and draw them to you. నా ప్రియమైన సహోదరులను నాయన దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీకు సమీపముగా జీవించేటువంటి వారుగా, నీతో కలిసి పనిచేసే వారుగా నాయన వారిని మీరు సిద్ధపరచండి. Father, help us to be your servants, your people, your followers. నాయన మరి నీ యొక్క బిడ్డలుగా, నిన్ను వెంబడించే వారుగా, నీ మార్గాల్లో జీవించే వారుగా నాయన బిడ్డలందరినీ కూడా మీరు నాయన మీరు సిద్ధపరచండి ప్రభువా. In Jesus' name.
Amen. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ. Amen. 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 మృతులా సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలన్న. స్టీవ్ సార్ ప్రైజ్ అన్న వందనాలన్న. ఒకటి చాలా చక్కటి దైవవాక్యాన్ని అయితే ఈ రోజు కూడా ఒక మాట నా హృదయానికి బలంగా ఏంటంటే, దేవుని కంటే సుఖము ఎక్కువ ప్రేమించు వారనే మాట నాకు ఎంతగానో బలపరిచిందన్న. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది సేవకులైన వాళ్ళందరూ కూడా దేవుని కంటే ఎక్కువగా ఆ అగ్రస్థానములు, బలిపీఠములు ఎన్నుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కలిగిన వాళ్ళు. కానీ దేవుని తగ్గించుకుని ఉంటే అంత దేవుడు హెచ్చించి సేవలో బలపరచబడ్డ ఎంత వినయం కలిగి ఉంటే కానీ మరి ధనం కోసం కానీ వేరే దాని కోసం సేవకూడదు. దేవుడు పిలుపునిస్తేనే మరి నమ్మకంగా దేవుని సేవ చేయాలనే మాటలు మరి అయ్యగారు చాలా బలంగా ఈ రోజు పరిశుద్ధితో అభిషేకించారు. ఉన్నాం వాక్యాన్ని Amen. Amen. Pastor Manohar is telling, and today's word is a great blessing in my life, and we did not see, and we did not live like the worldly people, and we have separate from the world, and we live holy life, and many from many years we don't know, and we follow the worldly, following with the worldly pleasures. So as Paul said to Timothy, we must leave the world and worldly pleasures. We must follow Jesus Christ. That is the thing I learned today, and I must follow God. I must follow Jesus. I don't want the world and this worldly pleasures. I want Jesus only. That is the decision I take today. And thank you so much for sharing this wonderful Amen. message to encourage us. And really, I learned this thing from this word today. Thank you so much. Praise the Lord. Amen. 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 Thank you, Jesus. Praise the Lord. Thank you. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అదన్నా ఈరోజు చాలా మంచి వాక్యం స్టీవ్ గారి ద్వారా వింటాను. దేవుని కృప దయచేశారు బ్రదర్. అంటే 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఎంత భవిష్యత్తులో జరగబోయే సూచన తిమోతికి ఎంత చక్కగా చెప్పారు బ్రదర్. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి రాబోయే కాలంలో ఇలా ఉంటారని చాలా వివరంగా ఈరోజు వాక్యం ద్వారా తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయంలో మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క విధానం చాలా విశదంగా చాలా చక్కగా చెప్పారు బ్రదర్. చాలా మంచి మాట, అది నాకు చాలా నచ్చేసింది. ఈ రోజున సుఖానుభవంతో మరి చాలా మంది పాస్టర్ సేవ చేయటం కాకుండా ధనము ఇవన్నీ కూడా ఇటువైపే పరిగెడతా ఉన్నారు. తిమోతి గారు, పౌలు గారు ఇచ్చిన తిమోతి గారు చెప్పిన మాట అది దైవవాక్యమే కదా. నేటి సమాజం చాలా సేవకులు చాలా నేర్చుకోవాలి ఈ వాక్యం ద్వారా. నేనైతే చాలా నేర్చుకున్నాను బ్రదర్. చాలా నిజంగా దేవుని సేవ ఇంకా కఠినంగా బలంగా చేయాలని ఒక ఆశ నాలో ఇంకా ఈ వాక్యం ద్వారా ఈ రోజున నాకు చాలా ప్రేరేపణ కలిగింది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. Pastor Babu Rao is telling, and today your message is touched my heart, and I began to live like what Paul said to Timothy, and same as like I want to
leave this world and leave this worldly pleasures. I want to follow God. That is the thing I am learning today. And Paul wrote this thing before 2000 years ago. The coming days, people are very selfish, and they are not following God. That is the thing. Really true. Many God's children are not following. They're running after money. They're running after positions. They left God and left the ministry, and they are only enjoying this world, and have the money and getting the money and money. So they did not spending the money like a Hebrew priest did, and that is the sad thing. So today I learned, if any from coming days, I have to work for God with so much submission and so much commitment. Amen. Face many problems. If I want to face many problems, I will suffer, but I will not do as worldly people do. That is the decision he take today. Thank you so much for sharing this wonderful message. Thank you Amen. so much, sir. Praise the Lord. Yes. Amen. 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 Sir, Stephen, sir, good morning. Good morning, Amos. So now I am in my village. This is a remote village. I can't signal because no internet. That's why I cannot to follow yesterday. So that's a problem for me. So today, wonderful message for me. So all the people are worldly things, worldly pleasure. So I learn. I want to do more work for the uh, glory of God, and I want to Amen. believe as a good soldier. Good soldier. Yes. We please the God. I want to please the God always, always. It's that's what touch my heart. Thank you so much. Amen. Thank you so much for the word, and we glory, we honor you. And if possible, I'll show church. We donated land for Yes. the church building in my village. Total, freely we donated. And here is the ministry is going on. One pastor is there. He's doing the ministry. Around 70 families are coming every Sunday. They worship Lord Jesus Christ. So first Amen. seed is my grandma is tell about the love of Jesus in my village. So after the people are coming, so many places we are preach the gospel in remote villages, surrounding villages. In every village, by God's grace, one pastor is there. They build a church and they are worshiping. It's amazing, amazing, Amen. amazing. The God like is that only. great. God is a great, yeah. Like that only, gospel will expand, and the more people come to the Lord Jesus Christ. I am very happy to my grandmother. Now she is not here. She with the Lord, with the Lord. Yes. Because grandmother only, we are all saved, our families and every person. So thank God for that, which is given to salvation for all of us. It's a grace, grace, grace. So Amen. Amen. yeah, thank you so much for a word. And I want one prayer request there. And the 10th, this month 10th, my daughter is going to write the exam. Let's see. One more exam is there. That is a national exam. 10th and 16th also. Two more exams is there. Please pray for her. Lord may give good result. She will be happy. Uh, Amen. Amen, amen. Thank you, sir. Thank you. If God's will, you will come to my village. from from Hyderabad to my village, 100 kilometers. Woo. Very far away. Okay, no problem. If Okay. God's will, we God's pray will. and That's right. we plan. We plan. Thank you, That's sir. why Thank you. Jockin Yeah, yeah. plans. Yes, yes, yes. Okay. Okay. Thank you, Thank sir. you. We love you. We bless you. We are praying for your trip every day in our personal prayer, in a family prayer. Also, we remember you. Thank you. Amen. Thank you. We can Thank you. feel it. Okay, sir. Thank you. Thank you. Thank you. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో కాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమయా,
నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్చాలని నీ సేవయే నా శ్వాసగా ఉండాలని హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా, లేదంటే మీరు ఏదైనా మరి మీరు ఏదైనా సాక్ష్యాలు మాతో పంచుకోవాలన్నా కూడా మరి మీరు పంచుకోవచ్చు. మరి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా మీరు తెలియజేయచ్చు. అయ్యగారు మీకు వాటికి సమాధానాలు కూడా మీకు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ ఆత్మతో నన్ను నింపుమా నీ శక్తితో నన్ను నింపుమా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you so much, sir. This is a great blessing for all of us to hear the word of God. Today about Second Timothy, first and second and third chapter, and we are really very much blessed to the word of God. And Holy Spirit is speaking through you, and directly what is the things really we need in this world, and how to please God to our life. That is the thing we learned today. Thank you so much for sharing these wonderful messages. And many times we also doing the same thing in our lives, spiritual lives, and we fallen short before glory of the Lord. So because of his unchanging grace and love, he is continually loving us and caring us, and showing his kindness for us. That is the thing we are experiencing in our lives. And our hearts are filled with great gratitude and happiness about God and his love and his patience about our lives. Thank you so much for sharing this wonderful message. And we must follow God. We must obey God. We must give happy to our Lord, not sad, because in the past times we give more sad to our Lord. But today onwards, we must follow him and obey him, and we must give happiness to our Lord. That is the decision we take today. Thank you so much for sharing this wonderful message. Yes. I believe Salami would like to speak. సోలమి సిస్టర్ గారు, మరి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. प्रेज द लॉर्ड सर, जय मसीह की। ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. सर आज के वचन के द्वारा बहुत अच्छा लगा, बहुत सर आज के वचन को सुनकर सर दिल एकदम भर गया है और बहुत मैं उत्साहित हूँ सर। जो मैं आर्मी में जब मैं छठा था, जब मैं सैनिक में छठा था, तो हमारे जो पास्टर थे उन्होंने इन्हीं प्रकार के वचनों को बताकर
हमें उत्साहित किया था और हम प्रभु के सेवा में अपने जीवन को समर्पित कर दिए। आज उसी वचन को सुनकर और उन्हीं वचनों को स्टीवन सर के द्वारा सुनकर आज खुद का जो एक्सपीरियंस है, जो मैं अपने पास्टर को आज नहीं मिल पाता हूँ, आज उन्हीं वचनों के द्वारा सर जी ने बताया है और इस वचन के द्वारा सचमुच बहुत मैं उत्साहित हुआ हूँ। और मैं प्रभु में सर एक अच्छा सैनिक के रूप में, एक अच्छा सेवक के रूप में सर निरंतर काम करना चाहता हूँ। और जो सांसारिक वस्तुएं हैं सर, इन सांसारिक वस्तुओं से हटकर हमारा जो ध्येय है, हमारा जो सोच है, वो प्रभु के लोगों को बचाना और ज्यादा से ज्यादा लोगों को प्रभु के मार्ग पे ले चलना है। Thank you so much, sir. Amen. Thank you. Amen. Pastor Sonu Kumar is telling, and today's word is a great blessing for me, and I want to hear these type of words, and because the Holy Spirit knows what words will comfort me. That same words, those who comforts my heart, God spoke through you, through the Holy Spirit today, and I really I receive all the words, because God called me to stand like a soldier in His ministry, and I want to a good soldier and faithful soldier in the work of God and His ministry, and doing until my death, to invite many people to Christ, and know about God and know about His love. That is the main motto in my life. Thank you so much for sharing the word of God and encouraging us every week, through your faithfulness, and through your valuable time you taking us and coming among us and sharing the word of God. Thank you so much, sir. Praise the Thank Lord. you. Thank Yes, you. sir. Thank you so much. Praise the Lord. Are you ready, Salami? మరి సలోమి గారు, మరి మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ Just మరి unmute. ఆ యొక్క వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియచేయండి. Praise the Lord. Thank you. అన్నా చార్లెస్ అన్న, Our praise the Lord అన్న. Wi-Fi is not good, sir. అన్నా Network problem. అదే ఇక్కడ రాజవామింగ్లో ఫ్యామిలీ అంటే భర్త తర్వాత కొడుకు కూడా చనిపోయారు బ్రదర్. చాలా ముగ్గురు ఆడవాళ్ళే అనాథలుగా మిగిలిపోయారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం ప్రార్థన చేయండి బ్రదర్. ఫాదర్ తర్వాత సన్ కూడా చనిపోయారు ఒక నెలలోనే ఇద్దరు. భార్యను మనవరాలు తల్లి ఇద్దరు ముగ్గురే ఉన్న ఆడవాళ్ళు మిగిలిపోయారు పాపం. హౌస్ కూడా లేదన్న, చాలా దీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ గురించి కొంచెం ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు అని చెప్పేసి అన్నారమ్మా. నేను ప్రార్థన చేస్తానులేమ్మా. స్టీవ్ గారును చార్లీస్ గారు ఈ రోజు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది మాకు, తప్పకుండా ప్రార్థన చేపిస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళతో చెప్పాను బ్రదర్. ఓకే గారితో చెప్తానన్నా. పాస్టర్ బాబురావు is telling, one in his village, one of the family lost the two people, those who earn, that is two brothers went with the Lord, and they lost their husband and their son, and only 3 women are stayed, and they are facing many problems. They don't have anything, and this morning they came to Pastor Baburao and asked him to pray, and that time he tell to them, and today I will share your prayer request in our online prayer meeting. All the pastors and our Stephen sir and all the pastors will pray for you. God will help you, God will strengthen you, and we all pray for you, like that he replied. And please pray, the family, the mother and 2 daughters are remaining orphans. They don't have anything in this world. Please pray, sir. Father, we just lift up this families. We just ask that you will work in their lives, give them peace and joy and happiness, that their hearts will be complete and full. You have told us that you will be the husband, you will be the father. Lord, we pray for grace in their lives. We pray for provision in their lives. We ask that you will touch them and support them, and give Brother Blessy, Babaru, the means to help
them in this time of need through his church. In Jesus' name. Amen. ఆమేన్. అన్న మరి దేవుడు మరి అవసరమైనవన్నీ కూడా మరి దేవుడు అనుగ్రహిస్తాడు. మరి దేవుని ప్రేమ మీరు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ప్రభు గొప్ప కార్యాలు చేయాలని మరి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం అన్న. మరి దేవుడు మీ Thank you. ద్వారా ఆ కుటుంబాన్ని ఆదరించి మరి ఆ కుటుంబాన్ని ఆ యొక్క వారు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి లేవనెత్తే విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నారు. Amen. 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 Praise the Lord. Thank you, brother. అన్న వందనాలన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ రండి. ప్రైజ్ రాజ్. నా పేరు మేరీ. మేరీ గారు చెప్పండి అమ్మా. ఇక్కడ వాక్యాన్ని దేవుడు మరి అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఎంతగానో మరి బలపడుచున్నాము. అలాగే ఆత్మీయ జీవితంలో బలపడేలాగిన మా కుటుంబం కొరకు మాకు పాప బాబుండి మరి కాలేజ్ స్టార్ట్ అయింది. పాప అయితే సెకండ్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్, మానేశాడు ఫస్ట్ ఇయర్ చదివారు. ఐటీ జాయిన్ చేయాలని ఆశపడుతున్నాను. మరి వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి యవన కాలంలో మరి దేవుని కాపుదల వారికి ఉండేలాగిన వారి కాలేజీ విషయంలోనూ రక్షణ మారు మనసు కొరకు మా కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించమని ప్రార్థన సహాయం కోరుతుంది అనేది మరి దేవుడి కోసం మాకు జీవించిందాక. Sister Mary from some Kuwait country, and she's working in Kuwait country, and she's requesting she's hearing the word of God, and she said, and I really blessed through the word of God today he shared, and he is requesting to pray for her family because the family is away from her, and they are staying in India, and she is staying in another country, Dubai. And so please pray God will protect their family and lead them in a right path. So the children will excel in their studies and grow in their studies year by year, and she is planning to join in a new course, and so please pray the children will and work hard and know the education and get the wisdom, and they will have success in their lives. So please uphold Sister Mary and her family in your daily prayers. Yes sir. Praise the Lord. Yes. She's in Kuwait. Yes sir. Yes sir. She is in Kuwait country. She's family in India. Yes okay. sir. Family living in India, and please pray, and the family will live according to the will of God and glorify his name. Praise the Lord. Yes, I've got her on the prayer list and the family. Yes sir. Yes sir. అమ్మా మరి అమ్మగారు మీ కుటుంబం గురించి మీ గురించి అయ్యగారు మరి ప్రతిదినం ప్రార్థన చేస్తానని చెప్తా ఉన్నారు. మరి ప్రేయర్ లిస్ట్ లో మీ పేరు మీ కుటుంబాన్ని ఆయన యాడ్ చేసుకున్నారమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా వందనాలమ్మా. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా మహాలక్ష్మి గారు చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. బాగున్నా అమ్మా. దేవుని దయవల్ల. అదే మేడం, అదే లైవ్ లో ప్రార్థనకు వచ్చినట్టుకల్లా మేడం కొంచెం నా మీద కోపడుతుంది. అంటే లైవ్ లో ప్రార్థన చేస్తున్నాను అనేసి ఆవిడ నా మీద కొంచెం కోపంగా ఉంది. ప్రార్థన చేయండి, వారి మనసు మారాలని. ఆయన గారు కొంచెం ఒంట్లో బాగాలేదండి. రావు గారికి ఒంట్లో బాగాలేదండి. ఆయన కొరకు ప్రార్థన చేయండి. అలాగే రత్నరాజు వరకు మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అయ్యారు. జూమ్ లైవ్ లో ఒక రోజు చూస్తున్నాను మేడం, అందుకని ఇంకా రోజు జూమ్ లో ఉంటున్నాం అనేసి కొంచెం కోపంగా మాట్లాడుతున్నారు అన్నమాట. కొంచెం ప్రార్థన చేయడానికి ప్రార్థన ఉందండి. అది లేకుండా వారి మనసులో ప్రేమ కలిగేలాగా ప్రార్థన చేయమనండి అయ్య గారిని. అలాగే Sister Mahalakshmi is requesting to pray for her because she is joining in the Zoom meeting, and her madam saw, and you are wasting the time on the Zoom, and you are not working in our house properly, like that she scolded upon her, and so please pray for she may allow her to join in the Zoom meeting and to hear the word of God. So please wait a minute. Wait. Who is stopping her? Her house owner. So
Yes, sir. Kuwait and Kuwait. In Kuwait, where she is working. Where she is working. So at work, Yes, at sir. work, they will not let her join in. Yes, sir. Yes, sir. She is working as a housemaid in some other house. And So they won't let her join. yes, sir. Yes, sir. They don't allow her to join in the meetings. Once she saw she is joined in the live meeting. So please pray, God will change the heart of the house owner and allow her to pray and join in the Zoom meetings and pray for herself. Okay. Now, are you still posting the meetings after you record them? Sir. You are still recording the meetings? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. So she needs the link to watch them on after the fact if necessary. ఎస్ సార్ ఎస్ సార్ అమ్మ మరి ఈ మీటింగ్లు రికార్డ్ చేస్తా ఉన్నాం. మరి ఒకవేళ మీరు అవకాశం లేనటువంటి సమయంలో ఒకవేళ మీకు కుదరకపోతే మరి యూట్యూబ్లో మరి ఆ మీటింగ్ ఆ వాక్యం మీరు పెట్టినప్పుడు ఆ వాక్యాన్ని మీరు చూసి కూడా మరి ఆ యొక్క ఏమి దేవుడు మాట్లాడనే విషయాలు మీరు నేర్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారమ్మా. అమ్మ 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 అలాగే అమ్మ అలాగే మీకు Can you post them on Pursuing Jesus too? అన్నా ఓకే సార్ ఓకే ఓకే షూర్ షూర్. మరి ఆ పర్సూయింగ్ జీసస్ అనే వెబ్సైట్ లో కూడా మరి ఆ వాక్యాలు పెడుతున్నాం. మరి మీరు వాటిని మీకు పంపిస్తాము. అవి మీరు చూసి మరి మీరు ఫాలో అవ్వండమ్మా. ఓకే అమ్మా. అమ్మా అలాగే అమ్మా. ఓకే అమ్మా. వందనాలమ్మా. అమ్మా Anything else before ఇంకా we close? ఎవరైనా చెప్పాలనుకున్నట్లయితే మరి మీరు తెలియజేయచ్చు. అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా. వందనాలమ్మా. స్టీవెన్ అయ్య గారికి ప్రైజ్ లాడ్ అండి. వందనాలు అమ్మా. వందనాలమ్మా. మెసేజ్ చాలా బాగుంది బ్రదర్. వాక్యం మరి మనం పులిపేట మీద ఉన్నప్పుడు మరి మనం ఏదో గొప్పవారమని దేవుడు ఎన్నుకోలేదు కానీ మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటుండగా మరి అందరితో ప్రేమ కలిగి సువార్తను ఎటు రీతిలో ప్రకటించాలో, ఏ రీతిగా మరి అనేక ఆత్మలు రక్షించాలో, అనేక విషయాలు మరి మరి పాస్టర్ గారి ద్వారాగా దేవుడు మాట్లాడటం మరి చాలా మరి గొప్ప భాగ్యం బ్రదర్. మరి చాలా దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే మరి దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రకటించాలి, ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలని మరి ఆశపడుతుండగా మరి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. మరి నాకు ఇద్దరు బాబులు కూడా పరిచర్యలో వాడబడాలని, ఇంకా అనేక ఆత్మలు మేము కూడా రక్షించాలి, మరి ప్రభు సేవలో వాడబడాలి, అనేక పట్టణాలకు ప్రాంతాలకు వెళ్ళాలని, మా శక్తి కొలది మరి యథార్థంగా దేవుని పని చేయాలని మరి దేవునికి సమర్పించుకొని ఉంటుండగా మరి మా పరిచర్య కొరకు అపోస్తులకు విమోచన మినిస్ట్రీ మరి మినిస్ట్రీ కొరకు పరిచర్య కొరకు బాబుల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. మరి తప్పకుండా తప్పకుండా. మరి దేవుడు మరి మిమ్మల్ని బహుబలంగా తన శక్తితో తన ఆత్మతో మిమ్మల్ని నింపి మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరి బలంగా వాడుకుంటారు. మరి అయ్యగారికి చెప్తాను, అయ్యగారు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు. సిస్టర్ విమోచన ఫ్రమ్ వినుకొండ is telling today's word is a very much blessing in my life, and many times we feel like that we are something. We will go to the pulpit and we will speak and that people that is the thing is not good. You go to the people and you sit with them and you speak with them, you show the love to them. That is the thing is really wonderful. And she said I really I never had this type of message in any place, and this is the first time I had to humble myself and submit to God completely to do his ministry, and I have to reduce and God will be increase. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message, and every time I coming and joining in this meeting I learning many great things from the word of God and through the Holy Spirit. Thank you so much for your great commitment and submission for this God's work, and we are really very much blessed through your submission and your all the sharing the word of God through your great compassion to our people in India. Thank you so much, sir. Thank you so much, and
and also she is requesting to pray for her family. The whole family want to submit to God's work. They are only for living for God, and God will bless them, anoint them, and give His power to them, and give His Holy Spirit to them to use Him mightily for the glory of God in the nearer villages. And please pray continually for her and her family to be God will use in this ministry for the glory of God. Praise the Lord. Amen. 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 Praise the Lord. తప్పకుండా మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరి ఆ యొక్క రాబోయే దినాల్లో గొప్ప మరి ఆ యొక్క రీతిలో మరి వాడుకొని మరి వెనుకొండ ప్రాంతం అంతట్లో కూడా మరి బలమైనటువంటి సాధనాలుగా మరి ఆయన నిలబెట్టుకుని వాడుకును గాక. ఆమేన్. ఆమేన్. కంచికర్ల బ్రదర్, కంచికచర్ల గ్రామం. వినుకొండ దగ్గరమ్మా, విజయవాడ దగ్గర బ్రదర్, విజయవాడ దగ్గర. కంచికచర్ల ఓకే విజయవాడ ఓకే దగ్గర అమ్మా, ఓకే అమ్మా, ఓకే. ఆ కందికిచెర్ల, నందిగామ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరి బలముగా మరి ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నామమ్మా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. థాంక్యూ జీసస్. రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. ఇంకా వాక్యం మీ జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఫర్ యువర్ great financial support, and through your support I got a new laptop for the ministry, and I am using for the glory of God in the ministry. Thank you for your great support to help in the God's work. Amen. And I'm using this for the translation, and for the Google Meets, online meetings, and YouTube and everything, and it is easy to me use. Thank you so much for your And you great can love. take it with you wherever you go. Yes sir, yes sir, yes sir. I will take it with me wherever I go, sir. Thank you sir, thank you so Yes. much. Amen. Praise the Lord, sir. Thank you so much. Anybody else before we close? ఇంకా ఎవరైనా మరి ఈ యొక్క మరి చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. మరి మనం ముగించుకుందాం. Praise the Lord. And please pray for Saturday night that the Holy Spirit will touch Andy and I to let Him speak through us. మరి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా పాల్గొనండి, ప్రార్థన చేయండి. మరి ఆ యొక్క ఆదివారం ఉదయం జరిగేటువంటి మీటింగ్ మరి ఎంతో మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. Thank you Jesus. Father, we just love you so much. ప్రభువా మరి నాయన మరి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నామయ్యా, నీకు వందనాలు. I know I stand amazed at all that you're doing through our lives. ప్రభువా నాయన మా జీవితాల్లో నీవు చేస్తున్నటువంటి ఘనమైన గొప్ప కార్యాల కొరకు నీకు వందనాలయ్యా. I think about the rippling effect that is happening through these Zoom meetings. నాయన మరి జూమ్ మీటింగుల ద్వారా మరి మీరు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. It's like one little pebble falling into a lake. నాయన మరి ఆ యొక్క మరి చిన్న ఒక బిందువు లాంటి మరి ఆ యొక్క ఒక నీటి బిందువు లాంటి నాయన మరి మమ్మల్ని మీరు బలంగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. But that little pebble causes ripples that just go out across the lake. నాయన ఏ విధంగా అయితే మరి ఆ విధంగా చిన్న నీటి బిందువు ద్వారా మరి ఆ యొక్క ఆ చెరువు అంతా కూడా మరి ఆ యొక్క మరి ఏ విధంగా అయితే మరి నీటితో నింపబడతాదో మరి ఆ విధంగా మరి ఆ యొక్క మీ యొక్క ప్రజలతో నాయన మరి ఆ యొక్క మరి వాక్యంతో నాయన నీ ప్రజలను నింపండి.
And then as my friends go out and preach the gospel, another pebble hits the lake. నాయన Starts మరి another ripple effect. నాయన ఎలాగైతే మరి ఆ యొక్క ఒక్క వ్యక్తి మరి దేవునికి సమర్పించుకొని మరి దేవుని సేవ చేయడానికి ముందుకు మరి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ వ్యక్తి ద్వారా అనేక మంది దేవుని వైపు నడిపించబడడానికి నాయన మీరు కార్యాలు జరిగించండి. I thank you, God, for opening these doors and opportunities for all of us to see the ripple effect all over the world. నాయన మరి ఈ విధంగా ఒక్క వ్యక్తి నా యొక్క నమ్మకత్వాన్ని బట్టి నాయన ఒక్క వ్యక్తిని వాడుకొని నాయన ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించడానికి మీరు ఇష్టపడినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, we pray for you to be glorified through all that happens. నాయన మరి ఆ యొక్క కేవలము మనుషులు ఎవ్వరికి కూడా నాయన మరి మరి మహిమ రావడానికి వీల్లేదు. కేవలం నీకు మాత్రమే మహిమ సమస్త ఘనత మీకు తెలియజేసుకుంటున్నామయ్యా, నీకు వందనాలు. We pray for your blessings on the ministries. నాయన మరి మరి మా దైవ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్యలన్నిటిలో కూడా మీరు ఆశీర్వాదాలు అనుగ్రహించండి. Thank you, Lord. Thank you. Thank you. నాయన ప్రభువా నీకే వందనాలయ్యా, వందనాలు తెలియజేసుకుంటున్నాం. Oh, we lift up Andy and pray for him to keep growing closer to you and you giving him leadership abilities for his business. నాయన మరి యాండీ గారి కొరకు నాయన ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన ఆయన ఎంతగానో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ముందుకు వస్తా ఉంటుండగా నాయన ఆయన మీరు నాయన ఆయన వ్యాపారంలో ఆయన కుటుంబంలో నాయన మరి మీరు అభివృద్ధిని అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. I pray for wisdom and understanding and submission to you for all of us. నాయన మరి నీవిచ్చేటువంటి జ్ఞానము నాయన మరి నాయన ద్వారా మరి నాయన ఎలాగ మేము కార్యాలు జరిగించాలి, ఎలాగ ఇంకా మహింపరచాలి అనేటువంటిది మాకు నేర్పించయ్యా. I lift up Barbaro for his submission to you. నాయన బాబురావు గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన నీ కొరకు ఆయన సమర్పించుకుని నాయన నీ కొరకు ముందుకు సాగిపోతుండగా మీరు సహాయం చేయండి. For the family members that have lost these loved ones. నాయన కుటుంబస్తులు నాయన వారు కోల్పోయినదంతా కూడా నాయన మరి నాయన వారు ఎవరూ లేని స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి ఆ బిడ్డను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. For Amos in this remote village that he's in with the church. నాయన అలాగే ఆమోస్ గారు నాయన మరి ఆ యొక్క మరి మారుమూల గ్రామంలో నాయన సంఘాన్ని కట్టాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారా, మీకు వందనాలు. For Nisi and all of the others that are taking exams, Lord, open their hearts to wisdom. నాయన అలాగే కుమార్తె నిస్సి మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నాయన మరి నీ జ్ఞానం అనుగ్రహించి నాయన అలాగే పరీక్షలు రాస్తున్నటువంటి వారందరికీ కూడా నీ తెలివి నీ జ్ఞానం అనుగ్రహించి చక్కగా వారు పరీక్షలు రాయడానికి సహాయం చేయండి. For Mary as she's working in Kuwait and her family in India, Lord, we lift them up to draw closer to you. నాయన సహోదరి మేరీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె అయితే నాయన బయట దేశంలో పనిచేస్తా ఉన్నారు, కుటుంబం అయితే భారతదేశంలో ఉన్నది. నాయన మరి కుటుంబాన్ని మరి మీరే సంరక్షించండి నాయన మరి నీ కాపుదల్లో భద్రపరచండి. అలాగే సహోదరిని కూడా నాయన మీరే ఎత్తి పట్టుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. For Maha and her, we lift up her employer to find you, that the Holy Spirit will call them to salvation. అలాగే మహాగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మరి ఆ యొక్క ఇంటి యజమానురాలు ఆవిడని ఇబ్బంది పెడతా ఉన్నారో మరి ఆ వారిని మనసు మార్చండి నాయన. మరి నీవు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి నాయన మీరు కృపను అనుగ్రహించండి. And they will not only allow her to watch the Zoom meetings, but they will want to watch with her. మరి కేవలము ఆమె మరి ఆటంకపరిచేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆమెను మరి మీటింగ్ లో పాల్గొనడానికి మాత్రమే కాకుండా వారు కూడా సహోదరుతో కలిసి మీటింగ్ లో పాల్గొనడానికి మీరు సహాయం చేయండి. For Vima Cheney, for the first time to realize to submit to God with everything. నాయన అలాగే సహోదరులు నాయన మరి నేను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలని దేవ చైని గారు మరి నిర్ణయం తీసుకున్నగా నాయన వారి నిర్ణయాన్ని బట్టి వారు ముందుకు సాగిపోతూ ఉండగా నమ్మకంగా ముందుకు సాగిపోతుండగా మీరు సహాయం చేయండి. And for her whole family to submit to you. నాయన అలాగే సహోదరి విమోచన గారు నాయన మరి ఆ యొక్క తన కుటుంబంతో కలిసి నీ పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి నాయన మీ కృపను అనుగ్రహించి నాయన వారిని నడిపించమని మనవి చేసుకుంటున్నాం.
And Lord, it seems like the word this morning is submission. నాయన మరి ఈ రోజు ఉదయము నాయన మరి మాతో మాట్లాడినటువంటి విధంగా మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి. And I pray you will touch every heart, every family member's heart to submit to you. నాయన అలాగే నాయన మరి ప్రతి ఒక్కరి యొక్క నాయన కుటుంబాలు, ప్రతి ఒక్కరి యొక్క నాయన మరి పరిచర్యలు, నాయన వారి జీవితాలు సంపూర్ణంగా నీకు సమర్పించుకొని వారు ముందుకు సాగిపోవడానికి మీరు సహాయం చేయండి. God bless us with you. Bless us, bless us, bless us. ప్రభువా మమ్మల్ని దీవించండి, దీవించండి, దీవించండి. God, we love you. ప్రభువా మిమ్మల్ని మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా. Lord, teach us to love you more. నాయన ఇంకా నిన్ను అధికముగా మేము ప్రేమించడానికి, నీ ద్వారా మేము ఇంకా అధికంగా ప్రేమించబడడానికి సహాయం చేయండి. Oh, bless us as we share your word, God. నాయన మరి ఇంకా అధికంగా నీ వాక్యాన్ని బోధించడానికి, ప్రకటించడానికి నీ యొక్క నాయన మరి ఆ యొక్క వాక్యాన్ని మాకు ముందు నేర్పించండి అయ్యా. మమ్మల్ని వాక్యం ద్వారా దీవించండి. Oh, Holy Spirit, go and touch hearts and call people to salvation that were never elected for salvation. ప్రభువా ఎవరైతే రక్షణ పొందడానికి మీరు ఎన్నుకున్నారో నాయన వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడా మీరే వారితో మాట్లాడి నాయన వారిని నీ వైపు ఆకర్షించుకొని నీ రక్షణ అనుభవాన్ని వారికి అందజేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Oh, thank you for loving us, for creating us, for making us your children. ప్రభువా నాయన మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని రూపం చేసుకున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఇంకను నాయన నీ యొక్క మరి ముందుకు సాగిపోవడానికి మీరు సహాయం చేయండి. Thank you for making us a temple for you to abide in. ప్రభువా నాయన నీవు నివసించేటువంటి నాయన దేవాలయాల వలె మమ్మల్ని చేసుకున్నందుకు, మా హృదయాన్ని మీరు నిర్మించుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Oh, we lift all of this up in the precious, precious name of Jesus. నాయన మరి ప్రార్థన మరి ప్రశస్తమైనటువంటి యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు సార్. Thank you, Jesus. Thank you so much, sir. Oh, thank you. Oh, Thank you so much. Praise the Lord. Praise the Lord, sir. praise the Lord. Love each one of you. ఎస్ సార్. మరి మీ అందరినీ కూడా మరి దేవుని ప్రేమను బట్టి నేను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాను. We love you too, sir. I will see you tomorrow night and Sunday morning. మరి ఆ యొక్క మరి మీ అందరినీ కూడా మరి ఆదివారం ఉదయం జరిగేటువంటి మీటింగ్ లో మరి మళ్ళా కలుసుకుందాం. మరి అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయుండును గాక. ఆమేన్. Yes, sir. Amen. And respond to me on that WhatsApp message. Yes, sir. Yes, sir. Okay, sir. Okay. Thanks. Okay. Thanks so much. Praise the Lord.